నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే సీట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ. ప్రకాశం బ్యారేజీపై వాహనం తనిఖీలు. వస్సాయి మండలం గట్టు భీమవరం టోల్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ప్రారంభం. వైసీపీకి గుర్తు గొడ్డలైతే కరెక్టేమో మున్నయ్య హత్యను ఖండించిన తిరుపతి టీడీపీ బీసీ నాయకులు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రేబల్ అభ్యర్థిగా ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుంటా జేడి రాజశేఖర్. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన కోర్టు. ఎన్నికల తర్వాత మా దేశాలకు రండి, ప్రధాని మోదీకి రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుల ఆహ్వానం. జయప్రకాష్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం చంద్రబాబు. ఇండియా అధికారంలోకి వస్తే సిఏఏపై నిషేధం, తమిళనాడు సీఎం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటన. ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే సీట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరిది 5 సంవత్సరాల ప్రజాసేవ కష్టం, మరొకరిది 10 సంవత్సరాల ప్రజాసేవ కష్టం. ఆ ఇద్దరు నాయకులు సీటు కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ పార్టీకి ఆ నాయకులు ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఒకరు కోట్ల సుజాతమ్మ అయితే మరొకరు వీరభద్ర గౌడ్. ఇద్దరు పార్టీల నుండి ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. వీరిద్దరిలో సీటు ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. మరి ఎమ్మెల్యే సీటు వీరిద్దరి మధ్యన సీటు ఎవరికి ఇస్తారు? చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ హరికృష్ణ, విజయవాడ వెస్ట్ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాబో జనరల్ ఎలక్షన్స్ 2024 సందర్భంగా అక్రమ మద్యం నగదు రవాణా నివారణ నిమిత్తం విజయవాడ ప్రకాశం బ్యారేజీపై అంతర్జిల్లా చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది సహాయంతో ప్రకాశం బ్యారేజీపై ప్రతి వాహనం తనిఖీలు నిర్వహించారు. వస్సాయి మండలం గట్టు భీమవరం టోల్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుపై లారీ వెనుక టైర్ ఎక్కడంతో కాలు తెగిపోయింది. దీంతో వెంటనే క్షతగాత్రుని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలవగా ఆలయం 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరుల తెప్పపై 3 చుట్లు తిరిగి కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, సిఐ నాగేశ్వరరావు, ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి కలిసి వచ్చినట్లుందని, దాన్ని ఆ పార్టీ నేతలు వైసీపీ గుర్తుగా పరిగణిస్తే మరీ బాగుంటుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అన్నారు. బీసీ నాయకులు మునయ్య దారుణ హత్యను వారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఖండించారు. ప్రజాగలం సభకు జనాలను తీసుకెళ్లే పాపానికి ఆయన హత్య చేయడం హేయమైనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింస రాజకీయాలు ప్రోత్సహించడం ఆయన దిగజాడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ముఖ్యులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో అసలు శాంతి భద్రత అదుపులో ఉన్నాయా అని తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేశారు. కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతపై తక్షణమే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఏం జరుగుతుందో అన్న విషయానికి మన దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని కళ్ళు పెట్టి కళ్ళార్పకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులు ఉంటారు, కానీ అది ఒక చరిత్ర ఇంటికి. అదేవిధంగా మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం కాబట్టి అందరూ మన రాష్ట్రం కోసమే చూస్తున్నారు. ఈరోజు ఎన్నికల కోడ్ ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన నినాదాల ప్రకారం ఎన్నికల కోడ్ అంటే గాంధీ బొమ్మకి, రామారావు బొమ్మకి గుడ్డు చుట్టేదే అనుకుంటున్నారు ప్రజలందరూ. కానీ దాని వెనకాల చాలా చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఉన్నటువంటి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంటే కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు దగ్గర నిన్న ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మొన్న జరిగినటువంటి మీటింగ్కి నరేంద్ర మోడీ గారు మరియు రామారావు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసిన ఆనందంతో అన్ని పార్టీలకు సంబంధించిన వారు అక్కడ ఏం జరుగుతుందని చూడాలని స్వచ్ఛందంగా వచ్చారు అందరూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. సచివేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాడర్లో రసవత్తర రాజకీయానికి తెరలేపిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జెడి రాజశేఖర్ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల క్షేత్రంలో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు కష్టపడ్డ అధిష్టానానికి నా ఆవేదన చెప్పుకున్న ఆయన వినలేదు, పిలవలేదు. నాకు ప్రజల్లో ఉన్న ఆదరణ అధిష్టానానికి తెలియపరిచే ఏకైక మార్గం ఇదే. అందుకే రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాని జెడి రాజశేఖర్ తెలిపారు. ఈ రోజు సచివేడు మండలం ఆలూరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాలు, అధినాయకుల ఫోటోలు ఉన్న జెండాలతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకు కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్ట్ కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తన ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవితారావు అవెన్యూ కోర్టు ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు కవితను వాయిదాను కొట్టివేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇరు దేశాధినేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాన ఎన్నికల తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా పుతిన్, జెలెన్స్కీతో సంభాషణ గురించి మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో మరోసారి గెలిచిన పుతిన్ కు శుభాకాంక్షలు తెలిపానన్నారు. భవిష్యత్తు ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. కాగా భారత్ ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చించాలని మోదీ మరో పోస్టులో తెలిపారు. ఏపీ ఎన్నికల్లో తాము టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలుకుతున్నామని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రకటించడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జయప్రకాష్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటుందని, ఇలాంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భావసారూప్యత కలిగిన అందరు వ్యక్తులు, సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో వస్తే పౌరసత్వ సవరణ చట్టంపై నిషేధం విధిస్తామని తమిళనాడు సీఎం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తామని వెల్లడించారు. నీట్ రద్దు చేస్తామని, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా
ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే సీట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ. ప్రకాశం బ్యారేజీపై వాహనం తనిఖీలు. వసోయ్ మండలం గట్టు భీమవరం టోల్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ప్రారంభం. వైసీపీకి గుర్తు గొడ్డలైతే కరెక్టేమో మున్నయ్య హత్యను ఖండించిన తిరుపతి టీడీపీ బీసీ నాయకులు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుంటా జేడీ రాజశేఖర్. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన కోర్టు. ఎన్నికల తర్వాత మా దేశాలకు రండి, ప్రధాని మోదీకి రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుల ఆహ్వానం. జయప్రకాష్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం చంద్రబాబు. ఇండియా అధికారంలోకి వస్తే సిఏఏపై నిషేధం, తమిళనాడు సీఎం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.